ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓటమి చవిచూడడంతో వైసీపీ నుంచి గెలిచినటువంటి నలుగురు ఎంపీలలో ఒక ఎంపీ కట్టప్పగా మారి జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడవబోతున్నట్లుగా, ఆ ఎంపీ వైసీపీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్లుగా ఇప్పటికే అమిత్ షా గారితో డైరెక్ట్గా ఆ ఎంపీ టచ్లోకి వెళ్ళిపోయినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, ఇంతకీ ఆ ఎంపీ ఎవరు, ఆ ఎంపీ ఎందుకు కట్టప్పగా మారారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడవబోతున్నారు అనే అంశానికి సంబంధించి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. లత గారితో మాట్లాడు. లత గారు నమస్తే అండి. నమస్తే. మొన్న ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన తరువాత వైసీపీ నుంచి గెలిచినటువంటి నలుగురు ఎంపీల్లో ఒక ఎంపీ కట్టప్పగా మారి జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడవబోతున్నారని, వారు వైసీపీని వీడి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని, అందుకోసం అమిత్ షా గారితో ఆ ఎంపీ టచ్లోకి వెళ్ళారు అంటూ ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇంతకీ ఆ ఎంపీ ఎవరు, ఆయన ఎందుకు కట్టప్పగా మారారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడుస్తున్నారు అంటే ఏం చెప్తారు? మీరు చెప్పేదాన్ని చూస్తే నలుగురు ఎంపీలు ఉన్నారు. ఆ నలుగురు ఎంపీల్లో కూడా ఒకటి అవినాష్ రెడ్డిని తీసుకుంటే తమ్ముడు వరుస అవుతాడు. సరే, అతనికిను ఇక్కడ ఇంకోటి లింక్ ఉంది వాళ్ళిద్దరిలో కూడా, ఎందుకంటే బాబాయ్ హత్య కూడా ఉంది. సో అది వాళ్ళిద్దరూ విడిపోయేదానికి అవకాశాలు లేవు. అదేంటి, నిన్న మొన్నటి వరకు కొన్ని వార్తలు వచ్చాయి. అంటే ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి నిందితుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు అవినాష్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారంటూ కూడా కొన్ని వార్తలు చూసాం. అవును, కానీ ఇప్పుడు ఏంటంటే వెళితే జగన్మోహన్ రెడ్డికిను తనకి డిఫరెన్స్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు వెళ్తే ఇద్దరు వెళ్ళిపోవాలి. ఇంకా జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లి పార్టీనే విలీనం చేసేయాలి. సో అంతేగాని ఈ ఇద్దరు విడివిడిగా ఉండే పరిస్థితి అయితే ఉండదని అనిపిస్తుంది. సో అవినాష్ రెడ్డి కట్టప్ప కాదంటారు? కట్టప్ప అయ్యే అవకాశం కూడా ఇప్పుడు లేదు. సో తర్వాత అవ్వచ్చు మేబీ. ఇంకోటి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి. సరే, అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా అంటే ఒక 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ నాన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, వాళ్ళ బాబాయ్ కావచ్చు, మిథున్ రెడ్డి. సో 2 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ముగ్గురు కలిసి సరే వాళ్ళకి నాకు అనిపిస్తుంది వాళ్ళు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు కూడా కట్టప్పే అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళ అవసరాలు అలాంటివి. సో వాళ్ళకి ఇప్పుడు పార్టీ అండ కావాలి. అంటే వాళ్ళ ఆస్తులను కాపాడుకునేందుకు వాళ్ళు వైసీపీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనుగడ ఆ జిల్లాలో వాళ్ళు సాగించాలి అంటే అలా ఖచ్చితంగా పార్టీ అండ కావాలి. సో అది బీజేపీతో, ఎందుకంటే ఇక్కడ ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు ఇప్పుడు అందరూ బయటపడి ఒక్కొక్కటి వాళ్ళు చెప్తున్నారు. సో చెప్తున్నప్పుడు ఇంకా ఆటోమేటిక్గా రేపు నెక్స్ట్ వస్తుందో రాదో తెలియదు. సో ఇప్పుడు ఈ పార్టీలో ఉంటే మనకు ఇబ్బందులేమో. సో ఖచ్చితంగా మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. సెంటర్లో సపోర్ట్ కావాలనో కానివ్వండి, సెంటర్లో మనకు ఏదైనా పనులు చేసుకోవాలనో కానివ్వండి, ఏ దేనికైనా కూడా. సో మనం అటు మారిపోతే పోతుంది అనే ఆలోచన కూడా వాళ్ళకు ఉండొచ్చు. సో ఇంకా అక్కడే ఉంటారా అంటే అది కూడా ఉండరు, ఎందుకంటే ఆయనకి గతంలో మళ్ళీ కాంగ్రెస్ అనుబంధం ఉంది. సో పెద్దిరెడ్డి గారికి. సో మళ్ళీ కాంగ్రెస్ కూడా వెళ్ళిపోవచ్చు. కానీ నేను అనుకుంటా వైసీపీతో అయితే ఉండటం అయితే కష్టమే ఆయనకి. ఇక మీదట వైసీపీతో ఉండటం కష్టమే ఇప్పుడు. కానీ జగన్మోహన్ రెడ్డికి అలాగే పెద్దిరెడ్డి కుటుంబానికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి కదా. ఈ అంటే పార్టీకి అవసరమైన సమయంలో ఆయన అండగా నిలబడకుండా పార్టీని వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందంటారా? ఇక్కడ ఎవరి అవసరాలు వాళ్ళవి, ఎవరి రాజకీయం వాళ్ళది. ఎవరికి అవకాశం వస్తే వాళ్ళు తప్పించుకుంటారు. సో అందరూ ఒకటే దీని మీద ఉన్న వాళ్ళే కదా. సో పెద్దిరెడ్డి కుటుంబం ఇప్పుడు కట్టప్పగా మారి జగన్మోహన్ రెడ్డిని వెన్నుపోట పొడిచే అవకాశం అయితే ఉందంటారు? ఖచ్చితంగా ఉంటుంది. అది మీరు రాసి పెట్టుకొని నేను చెప్తున్నాను. ఫస్ట్ వాళ్ళే వెళ్ళిపోతారు. సో ఇప్పుడు బీజేపీతో ఉన్న నెక్స్ట్ కాంగ్రెస్ లేకైనా వెళ్ళిపోతారు.
సో ఎందుకంటే ఇక మీదట జగన్మోహన్ రెడ్డి అంటే చూసారు, ఈ టర్మ్ చూసేసారు, ఈయన పరిపాలనా విధానం ఎలా ఉంది, ఈయన ఎలా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఏమైనా రాష్ట్రంలో ఇంకా ప్రజలు ఏమైనా నమ్మే అవకాశాలు ఉన్నాయి. వింటే చూస్తే ఎక్కడ క్లియర్గా కనపడుతుంది, ఎక్కడ ఎవరికి అవకాశాలు కనపడటం లేదు, కనుచూప మేర కనపడటంలా. సో అందుకని వాళ్ళకి బెటర్ ఆప్షన్ చూసుకుంటారు ఇక్కడ. సో వాళ్ళకి అది అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇప్పటికే అమిత్ షా గారితో డైరెక్ట్గా టచ్లోకి వెళ్ళిపోయారని అనుకోవచ్చు అయితే మనం. వెళ్ళే ఉంటారు ఈ పాటికి. ఇంకోటి గురుమూర్తి గారు అంటే తిరుపతి లోక్సభ ఎంపీ, తిరుపతి ఎంపీ. సో ఆయన వచ్చి ఏదో ఫిజియోథెరపీ డాక్టర్గా ఆయన ఏదో పాదయాత్ర చేసినప్పుడు ఆయనతో తిరిగాడు అని అంటారు. సో ఆయనకేం లొసుగులు ఉన్నాయో, రేపు పొద్దున ఆయన పరిస్థితి ఏంటో, సో గ్రాటిట్యూషన్ కోసం ఉంటాడా, సో వెళ్ళిపోతాడా అనేది ఇక్కడ నమ్మలేవు. రాజకీయాలు అవకాశాలు ఎప్పుడూ కూడా ఎవరికి అవకాశం వస్తే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో అది అంటే రాజకీయాల్లో కృతజ్ఞత అనేది ఉండదు అంటారు. అదే కదా చెప్తారు, శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అంటారు కదా. సో ఎవరి అవకాశాలు వాళ్ళవి. సో కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతేగాని అక్కడ అంత నమ్మకంగా అనేది ఇప్పుడప్పుడే చెప్పలేని విషయం. గురుమూర్తి గారి విషయం వస్తే, ఎందుకంటే ఆయన ఒక డాక్టర్గా ఉన్న వ్యక్తికి నాకు నమ్మి ఇచ్చాడు అనే దానికి ఇంకొద్ది రోజులు టైం పట్టచ్చు. మళ్ళీ పార్టీ ఎదగకపోతే, పార్టీలో డెవలప్మెంట్స్ ఏమీ తెలియకపోతే, సో ఇక్కడ నేను ఎంపీగా ఉండి కూడా నా కెరియర్ పాడైపోతుంది, సో నేను వేరే పార్టీలో జాయిన్ అయ్యి నా కెరియర్ని నేను బిల్డ్ చేసుకోవాలనుకున్నప్పుడు డెఫినెట్గా ఆయన కూడా మారిపోతాడు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ తనుజారాణి, అరకు లోక్సభ. సో ఆవిడకైతే ఇలాంటి గ్రాటిట్యూషన్లే కానివ్వండి, ఇలాంటి బంధాలే కానివ్వండి ఎక్కడ లేవు. సో తను ఇండివిజువల్గా ఉంటుంది. సో తను అంటే వైసీపీ పార్టీ మూలాన గెలిచి ఉండొచ్చు, అంటే ఆ బీఫామ్తో గెలిచి ఉంటుందే కానీ, సో ఖచ్చితంగా ఆవిడకి వచ్చి మారిపోయే అవకాశం ఆవిడకి స్పష్టంగానే ఉంటుంది. అంటే మొన్న ఇటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలోనే తనుజారాణి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. నేను వైసీపీని వీడి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే లేదు, నేను వెళ్ళను, నేను జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతరాలుగా ఉంటాను అంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది. అంటే ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం. పొద్దున చెప్పి సాయంత్రం వేరే పార్టీ కండువా కప్పుకున్న వాళ్ళని మనం గతంలో చాలా మందిని చూసాం. సో ఈ చెప్పే రాజకీయాలకన్నీ మనం నమ్మాల్సిన అవసరం లేదు. అంటే వీళ్ళు ఏమైనా వైసీపీలో నుంచే పుట్టారా అనుకుంటానికి కూడా కాదు కదా. వాళ్ళు గతంలో కాంగ్రెస్లో ఉన్నారు, మళ్ళా మారారు. ఇక్కడ ఒక బేస్ తెచ్చుకున్న వాళ్ళే. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ ఇట్లాంటి వీళ్ళందరూ కూడా గతంలో కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు. సో వాళ్ళకి పార్టీలు మారటం అలవాటే. సో ఇప్పుడు కొత్తగా వచ్చినది ఏమీ లేదు. సో ఇప్పుడు అవకాశం ప్రాబ్లమ్స్ అనేది చుట్టుముట్టినప్పుడు అవకాశాలు ఎత్తుక్కుంటా వెళ్ళిపోతారు. సో వాళ్ళైతే అదేలాగా తనుజారాణి అయినా కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే పార్టీ నిర్వీర్యం అయిపోతుంది అని అనుకున్నప్పుడు, నేను ఒక ఎంపీగా ఉండి నాకు ఉన్న అవకాశాన్ని నేను వినియోగించుకోలేకపోతున్నాను అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ చాయిస్ వాళ్ళు చూసుకుంటారు. అంటే మీరు చెప్పిన దాంట్లో ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి మాత్రమే అమిత్ షా గారితో కొంచెం సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా వారు అమిత్ షా గారికి కాల్ చేసి మాట్లాడగలిగే ఆ పరిస్థితి ఉంటుంది. కానీ నిన్న మొన్న గెలిచినటువంటి గురుమూర్తి గారు కానివ్వండి, ఇక్కడ తనుజారాణి గారు కానివ్వండి, అంటే గురుమూర్తి గారు మొన్న ఉప ఎన్నికల్లో గెలిచారు, మళ్ళీ ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో గెలిచారు కాబట్టి కొంచెం సీనియర్ అని చెప్పుకోవచ్చు. తనుజారాణి గారు మొదటిసారి లోక్సభ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో అసలు అమిత్ షా గారికి పరిచయం ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయంటారా? ఇటు తనుజారానికి కానీ అటు గురుమూర్తి గారికి కానీ. గురుమూర్తి గారు సెకండ్ టైం కదా. సెకండ్ టైం అంటే మొన్న అంటే ఉప ఎన్నికల్లో గెలిచింది కూడా వెళ్తారు కదా, పార్లమెంట్కి అయితే వెళ్తారు కదా. సో అక్కడ సత్సంబంధాలు ఉంటాయి కదా. ఈ తనుజారాణి గారు ఫస్ట్ టైం అయినా కూడా తను వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది కదా. సో ఖచ్చితంగా అంటే లోకల్ వాళ్ళ లీడర్స్ కూడా ఉంటారు కదా. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది కదా. అంటే ఆవిడ మూలాన ఏదైనా బెనిఫిట్స్, ఇప్పుడు ఒక ఎంపీగా గెలిచి రేపొద్దున ఈ పార్టీ అవకాశాలు ఉంటాయా లేవో తెలియదు, సో నా లైఫ్ నేను ఎందుకు పాడు చేసుకుంటున్నాను అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆవిడ వేరే ఛాన్స్, అంటే 2-3 సార్లు గెలిచిన వాళ్ళైనా రెండోసారి గెలిచిన వాళ్ళైనా ఆలోచిస్తారేమో, కానీ ఫస్ట్ టైం కాబట్టి అసలు ఆలోచించదని అనిపిస్తుంది. మారిపోతుందని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉత్తరాంధ్రలో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా మారిపోవటానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఓకే. సో అలాంటప్పుడు ఈవిడెందుకు ఉంటారు?
సో వాళ్ళే ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు మారటానికి స్కెచ్ వేసుకుంటున్నారు, రెడీ చేసుకుంటున్నారు ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు. సో ఈవిడికి కూడా వాళ్ళతో పాటు ఈవిడ కూడా జంప్ అవ్వచ్చేమో. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.